ఈ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, ఈ యొక్క కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాద లడ్డూలో జంతు కొవ్వు, అలాగే కొడ్డే మాంసం కొవ్వు, పంది కొవ్వు, చేప నూనెలతో ప్రసాదం తయారు చేశారు వైసీపీ ప్రభుత్వ టైంలోనని చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, వీరు ముగ్గురు కూడా వెలుగెత్తి ఈ రాష్ట్రం అంతా కూడా కలియ తిరిగి మరి తిరుమల తిరుపతి లడ్డూలో కలుషితమైనటువంటి నెయ్యితో తయారు చేశారని వారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు జాతీయ శాంపుల్స్ ల్యాబ్లు ఏవైతే ఉన్నాయో డిడిబి అండ్ ఎన్ఆర్ఐబి, ఈ రెండు ల్యాబ్ల్లోనూ కూడా ఏ విధమైనటువంటి కలుషితమైనటువంటి కొవ్వు పదార్థాలు కలగలేదు. ఇది స్వచ్ఛమైనటువంటి నెయ్యితోటే లడ్డూ ప్రసాదాలు తయారు చేశారు అని వారు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. సిబిఐ వారు కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసుకున్నటువంటి సిట్ అధికారులు కూడా ఏ విధమైనటువంటి కలుషితమైనటువంటి నెయ్యి కలుషితం అవ్వలేదని చెప్పడం కూడా జరిగింది. మరి ఈరోజు ఆయన ఈ ఆక్రోశాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఎలాగంటే వారు ఎప్పుడైతే అబద్ధాన్ని ఇది తప్పు, ఇది నిజం, ఏం చేతనంటే ఏదైతే నెయ్యి కలుషితం జరగలేదని ల్యాబ్ల వారు రిపోర్ట్లు ఇచ్చారో వారు ఆక్రోశంతో మరి ఈ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించాలని ఆయన ఒక పథకం ప్రకారంగా మరి ఇటు అంబటి రాంబాబు గారి పైన, అలాగనే జోగి రమేష్ గారి పైన, అలాగే విడుదల రజనీ గారి పైన, బొల్ల బ్రహ్మనాయుడు గారి పైన, కాసు మహేష్ రెడ్డి గారి పైన దాడులు చేయించారు. ఎందుచేతంటే ఇటు ఏవైతే హిందూ సమాజం సంబంధించినటువంటి పీఠాధిపతులు ఉన్నారో ఈ దేశాలలో ఎవరైతే కలియుగదైనటువంటి భక్తులు ఉన్నారో ఆ భక్తులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని చేదరించుకుంటున్నారని కనిపెట్టి ఈ విధంగా ఈ రాష్ట్రంలో రాక్షసకాండ, విధ్వంసకాండ సృష్టించడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం. మరి ఇది చేతనంటే రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఏం చేతంటే మీరు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి గారితో చెలగాట మాడుతున్నారు. మీరు ఆయనతో చెలగాట మాడుతున్నారు. మీరు ఏం చేతంటే ఆయన కనుక తలుచుకుంటే ఏమవుతుందో కూడా తెలుసు. మరి అందుకని మీరు ఆయనతో చెలగాట మాడద్దు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా దేశాల్లో ఉన్నటువంటి, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పండి. నేను తప్పు దారి ఏదో మాట్లాడాననేటువంటి క్షమాపణ అనేది మీరు చెప్తే ప్రజలు క్షమిస్తారు, అలాగని దేవుడు కూడా క్షమిస్తాడని తెలియజేసుకుంటూ, లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.